నువ్వు ఎదుటోళ్ళని పొడిచి 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 నువ్వు ఈ రోజున బక్కపలచగా మారిపోయావు. తిని తిని రాబందుల్లాగా ఈ రాష్ట్రంలోని పేదవాడి మీద పడి నువ్వు నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దోచుకోవడానికి ఇసుక, మద్యం సిండికేట్లు అయిపోయి ఎక్కడ కూడా సహజ వనరులను వదిలిపెట్టకుండా దోచుకుంటున్న మీరు తప్పనిసరిగా దేవుడికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ 4380 పర్మిట్ గదులలో గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కంటే ఎక్కువ కమ్ముతున్నారు. ఎందుకు అమ్మాలండి? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? 10 రూపాయలకు అమ్మమని ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పి రేటుకి నువ్వు 17 రూపాయలు అమ్మితే ఆ 5 రూపాయల డబ్బులు ఎక్కడికి వెళ్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేమేం అడగటల్లా. 2014-19 కాలంలో నీ హయాంలో 14-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం కేవలం 11,482 కోట్లు, 15-16లో 12,721 కోట్లు, 16-17 కాలంలో 12,581 కోట్లు, 17-18 కాలంలో 15,381 కోట్లు, 18-19 కాలంలో 17,381 కోట్లు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా చిట్ట చివరి సంవత్సరం సాధించిన సంఖ్య 17,341 కోట్లండి. అంటే ధరలను విపరీతంగా పెంచావు, ఎంఆర్పి కన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నావు, విచ్చలవిడిగా బ్రాండ్లన్నీ తెచ్చావు రాష్ట్రంలోకి, షాపుల సంఖ్య పెంచావు, బెల్ట్ షాపులు పెంచావు, విపరీతంగా సిండికేట్ని తీసుకొచ్చావు, పర్మిట్ రూములు పెంచేశావు. రాష్ట్రానికి ఆదాయం మాత్రం తగ్గింది. ఎందుకని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ పక్కనేమో మద్యం అమ్మకాలు పెరిగినాయి, బ్రాండ్లు వచ్చినాయి, షాపులు పెరిగినాయి, పర్మిట్ రూములు వచ్చినాయి. ఇన్ని పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా, ఎందుకు పెరగలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా ఎంఆర్పి పైన వసూలు చేసిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళినాయి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు గణాంకాలు చెప్తాను, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-20 కాలంలో 17,682 కోట్ల రూపాయలతో ప్రారంభమైన డబ్బులు ఆదాయము ఆదాయము చంద్రబాబు నాయుడు హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంవత్సరంలో అదే 17,682 కోట్ల నుండి 25,082 కోట్లు, అంటే 4,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ తప్పయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంస్కరణ తప్పయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన లిక్కర్ స్కామ్లు ఏమైనా జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరిగింది 4,000 కోట్లు? చెప్పండి మీరు సమాధానం. ఇది నేను చెబుతున్న లెక్క కాదు, ఇది కాగ్ ఇచ్చిన నివేదిక. కాగ్ నివేదిక ప్రకారము నిన్ను కాగ్ తప్పుపట్టిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో ఎవరైనా ఒక టెండర్కి రావాలంటే, నాకు షాపు కావాలని ఎవరైనా టెండర్ వేయాలంటే ఆ టెండర్ వేసే వ్యక్తి డిపాజిట్ చేయాలి కదండి. 10,000, 5,000, 30,000 ఎంతో డిపాజిట్ చేయాలిగా షాప్ కోసం, అప్లికేషన్ ఫీజు. అది ఎత్తేసాడు. ఆర్థిక శాఖకి ఏమాత్రం సంబంధం లేదు, దాన్ని ప్రివిలేజ్ ఫీజు అంటారు. ఆ ప్రివిలేజ్ ఫీజు అవసరం లేదు, నువ్వు అప్లై చేసుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తద్వారా 1,400 కోట్ల రూపాయలు, 1,300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది ఎవరి డబ్బులని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నువ్వు కనీస ఫీజుని, ప్రివిలేజ్ ఫీజు తీసుకోకుండా అప్లికేషన్ వేసే అవకాశం ఎందుకు ఇచ్చావు? అంటే అది నీ సిండికేట్లో అంతర్భాగం. అదే ఈ రోజున నువ్వు తిరిగి మళ్ళీ 2024-29 మధ్యకాలంలో నీ పరిపాలనలో మళ్ళీ తెచ్చావు. అందుకే సిండికేట్లు వచ్చినాయి. నువ్వు నిన్న తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీల్లో కొత్తగా ఒక పాలసీని నువ్వు తెచ్చి విచ్చలవిడితనంగా నువ్వు ఎట్లయినా అమ్ముకోవచ్చు అంటే 80% అప్లికేషన్లు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సిండికేట్లకు పర్మిషన్లు వచ్చినాయి.
ఓ 20% మంది కనా కష్టంగా పర్మిషన్లు తెచ్చుకుంటే ఆ 20% మందిని కూడా బెదిరించారు, కొడతామన్నారు, కేసులు పెడతామన్నారు, నేను షాప్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదన్నారు, ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఫోన్లు చేసి బెదిరించారు. అలా ఇవ్వకపోతే 30% నాకు కమిషన్ కట్టమని బెదిరించిన మాట నిజమా కాదా? అంటే 100 షాపులు ఈ రాష్ట్రంలో పర్మిషన్ కోసం అప్లై చేస్తే, అంటే పర్మిషన్లు వస్తే ప్రభుత్వం నుండి దానిలో 80% తెలుగుదేశం పార్టీ సిండికేట్కి దక్కితే మిగిలిన 20% కూడా ఎవరికైతే ఆ బిడ్ వచ్చిందో అతని దగ్గర ఉండటానికి వీల్లేదు, మళ్ళీ మాకే కావాలని డిమాండ్ చేసి తీసుకుని లాక్కున్నారు మీరు. ఈ రోజున మీరేం చేస్తున్నారు? మళ్ళీ కళ్ళు గీత కార్మికుల కోసం 340 షాపులు అదనంగా వస్తే అవి ఇవి కలిపితే 3736 మద్యం షాపులు మొత్తం ఈ రాష్ట్రంలో ఉంటే దానిలో 80% షాపులు మక్కిగా 80% షాపులు మొత్తం తెలుగుదేశం పార్టీ సిండికేట్ హయాంలోనే ఉంది. అంటే ఈ రాష్ట్ర ఆదాయం అంతా గండికొట్టి, రాష్ట్ర ఆదాయానికి రావాల్సిన డబ్బులన్నింటిని గండికొట్టి, ఎంఆర్పి ప్రైస్కి మద్యం అమ్మకుండా దాని ధరలు పెంచి, ఇష్టానుసారంగా ధరలు పెంచి ఆ మార్జిన్ మనీ అంతా కొట్టేస్తున్న దొంగలు ఎవరు? కూటమి ప్రభుత్వం దొంగలు కాదా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కాదా? మీ నాయకత్వంలో నీ ప్రభుత్వం కాదా? మీ ఎమ్మెల్యేలు కాదా? మీ మంత్రులు కాదా? రండి, వెళ్దాం, ఫీల్డ్లోకి వెళ్దాం, రండి, ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్దాం, రండి. నువ్వెవరో అయ్యా, నువ్వెవరు, ఏ పార్టీకి సంబంధించిన వాడివి, నువ్వు ఎవరికి సంబంధించిన వాడు అని తీయండి, లిస్టు తీయండి. ఈ 3736 షాపులని ఛాలెంజ్ చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వంకి దమ్ము ధైర్యం ఉంటే, నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే మీ గుండె మీద చేసుకొని బహిరంగంగా ఈ 3736 షాపుల యజమానుల వివరాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఉందా మీకు కలేజా? ఉందా? చెప్పండి. అందుకే కదా ఈ రోజున మద్యం స్కామ్ అన్నారు. లేని ఒక భయాన్ని క్రియేట్ చేశారు. మా ప్రధానమైన నాయకులందరినీ జైల్లో పెట్టగలిగావు, కానీ మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని మాత్రం ఇంచు కూడా నువ్వు కదిలించలేవు చంద్రబాబు నాయుడు అని చెప్పంటున్నాం. ఈ 3736 షాపుల యజమానులు ఎవరు? వాళ్ళు ఏ సిండికేట్కి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ వెనకాల ఉన్న పెద్ద హస్తాలు ఎవరు? వారు ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు? నిజంగానే ఆ కళ్ళు గీత కార్మికులు అనగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి 340 షాపులు ఉండాలి కదా ఈ రాష్ట్రంలో, చట్టం ప్రకారం ఉండాలి కదా. ఆ 340 షాపులైన గౌడ సామాజిక వర్గానికి ఉన్నాయా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేవే. కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన షాపులు ఒక్కటి కూడా లేవే. ఎవరు అడుగుతారని? నువ్వు ఈ రాష్ట్ర ప్రజలను దోచుకుంటూ, దోపిడీని మేము ఎండగడుతున్నామని, ప్రశ్నిస్తున్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ను పీసుగా నిన్ను బట్టలు ఇప్పదీస్తున్నాడని, ఏ తప్పును ఓర్చుకోవట్లేదని, ప్రజల ముందు నిన్ను నగ్నంగా నిలబెడుతున్నాడని, సూపర్ 6 అమలుపరచమని పదే డిమాండ్ చేస్తున్నాడని ఆయన్ని స్థైర్యాన్ని దెబ్బతీయటానికి నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు, ధనుంజయ రెడ్డి గారిని అరెస్టు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్టు, మిథున్ రెడ్డి గారిని అరెస్టు, అందరు రెడ్డి గారు అరెస్టు చేసుకో. నువ్వు ఇంకొక 100 అరెస్టులు చేయి, అందరిని అరెస్ట్ చేయి. మొత్తం 175 అసెంబ్లీకి సంబంధించిన మొత్తం మా అసెంబ్లీలకు సంబంధించిన వాళ్ళందరిని అరెస్ట్ చేసుకో. 25 పార్లమెంట్లు అరెస్ట్ చేసుకో. చిట్ట చివరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నీ అంతు తేల్చేదానికి నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటాం. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి అంటున్నాం. నువ్వు ఏ దృక్కోణంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకున్నావో, ఎందుకు పరిపాలించాలని కోరుకుంటున్నావో, ఎందుకు నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదే మాటల దాడి చేస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మద్యం సంస్కరణలు నీ దోపిడీకి అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఆ మద్యాన్ని, ఆయన చేసిన సంస్కరణలను తప్పుబట్టి ఆ మద్యం ముందు ఒక భయంకరమైన కథ అల్లి దానికి మాయమంత్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నువ్వు లెక్క చెప్పమని అడుగుతున్నావు. ఏ ఉద్దేశంతో నువ్వు ఈ రోజున బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నావు? ఎందుకు ఈ రోజున 840 బార్లకు కొత్తగా పర్మిషన్ ఇచ్చావు? ఎవరి డబ్బులండి అవి? పేదవాడు బ్రతకాల్సిన అవసరం లేదా? ఏ రోజుకు ఆ రోజు 700, 800, 500 రూపాయలు కూలి చేసుకునేవాడు నీ షాపుకి వచ్చి
నువ్వు ఏర్లై పారిస్తుంటే ఆ షాపు ఇంటి పక్కనే ఉంటే, కిళ్ళీ బంకులో ఉంటే, చిల్లర దుకాణంలో ఉంటే, అందుబాటులో ఉన్న మద్యాన్ని తాగి గుల్లైపోతే ఆ అక్క చెల్లి ఏం కావాలని అడుగుతాం. చంద్రబాబు నాయుడు ఈ ఉసురు మామూలుగా కొట్టదు నీకు. ఏ ఇంట్లో అయితే ఆ తల్లి చెల్లి, నాకు తెలిసిన అనేకమైన లక్షల కుటుంబాలు కేవలం మద్యం అలవాటుతోనే చిన్నాభిన్నం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు, మద్యాన్ని కంట్రోల్ చేశాడు. తద్వారా ఆ పథకాల డబ్బులను ఇంట్లో టీవీలు కొనుక్కోవడానికి, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడానికి, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి, చిన్న చిన్న బంగారు వస్తువులు కొనుక్కోవడానికి పనికొచ్చినాయి. నువ్వేం చేస్తున్నావు? పథకాలు ఇవ్వకపోగా, సూపర్ 6 పథకాలు ఇవ్వకపోగా, అరకొరగా నువ్వు ఇచ్చిన పథకాల డబ్బులన్నింటినీ మళ్ళీ ఎడం చేత్తో మద్యం రూపంలో తీసేసుకుంటున్నామని రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాం. జాగ్రత్త అని చెప్పి కూడా అంటున్నాం. రాష్ట్ర ప్రజలారా, విఘ్నులారా, పజ్ఞులారా, దయచేసి కళ్ళు తెరవమని చెప్పి అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనకు, చంద్రబాబు నాయుడు యొక్క దోపిడీ పరిపాలనకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఇద్దరి యొక్క విజన్ని ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఆ మద్యం ఉండటానికి వీల్లేదనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. అందుకే నీకు అందని ద్రాక్షాన్ని చేయాలనుకున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏమో ప్రజలకు చదువుని అందని ద్రాక్షగా చేశాడు, అభివృద్ధిని అందని ద్రాక్షగా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని అందని ద్రాక్షగా చేశాడు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని మాకు కోరుకున్న మద్యం దొరకట్లేదండి, లేకపోతే నాకు నచ్చిన బ్రాండ్ దొరకట్లేదండి, లేకపోతే కొంచెం ధర ఎక్కువగా ఉందండి, అందుకని నేను కొనుక్కోలేకపోతున్నానండి చెప్పారు. కానీ ఈ రోజున ఎవరైనా మద్యం దొరకట్లేదని ఎవరైనా చెబుతున్నారా? నేను కొనుక్కోలేకపోతున్నానని ఎవరైనా చెబుతున్నారా? నాకు మద్యం షాప్ దూరంగా ఉందని ఎవరైనా చెబుతున్నారా? లేదండి. మద్యం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కితే పథకాలు పడినాయి, చంద్రబాబు నాయుడు బట్టన్ నొక్కితే మద్యం వచ్చేసింది. ఇది ఈ ఇద్దరు నాయకుల మధ్యలో ఉన్న వ్యత్యాసమని రాష్ట్ర ప్రజలకు నేను మనవి చేస్తూ, ఎందుకు మార్జిన్ పెంచారండి? షాపులన్నిటిని దక్కించుకున్న సిండికేటు, ఒక సిండికేటు షాపులు దక్కించుకోవడంతో ఆగిపోలేదండి. ఆ సిండికేటు ఆ 80% షాపులు దక్కించుకొని మళ్ళీ ప్రైజ్ని ఇచ్చలీడుగా పెంచుకోవడానికి 10%, 20% పెంచుకోవటానికి సాకులు చెప్పి ఆ ధరలు పెంచేసుకున్నారు. ఈ రోజున ఇదన్నిటిని కూడా ఆలోచించమని చెప్పి మేము అడుగుతూ, పేదల జేబులకేమో చిల్లు, నేతలకేమో మేత. ఇది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన. రూపాయి ఆదాయం వచ్చే విధంగా చేసావు, 5 రూపాయలు మా దగ్గర నుంచి దోచుకున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ప్రస్తుతం టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న రాష్ట్రంలోని 3736 మద్య దుకాణాలకు అనుగుణంగా 3736 పర్మిటెడ్ రూమ్లు వచ్చినాయి. పక్కనే దాగొచ్చు, నువ్వు ఎక్కడ బాబుళ్ళా, ఇక్కడ గోను పక్కనే దాగు. మళ్ళీ అక్కడ వాటర్ బాటిళ్ళు, మళ్ళీ ఆమ్లెట్లు లేదా స్నాక్స్, అక్కడ ఆ బొంకు పెట్టుకునేవాడు కూడా తెలుగుదేశం వాడే. ఈ షాపులో మందు అమ్మేవాడు తెలుగుదేశం వాడే. ఆ మందును తీసుకొచ్చే ట్రావెల్ వాడు తెలుగుదేశం వాడే. తద్వారా ఆ డబ్బులన్నీ వెళ్ళేది తెలుగుదేశానికి. అంటే నువ్వు తద్వారా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి కేవలం మద్యం షాపుల మీదనే నువ్వు ఆధారపడి, ఆ మద్యం షాపుల మీదనే నువ్వు తెచ్చుకున్నావు. ఇంకా పైగా 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ప్రియమిత్రులారా, 75,000 బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉందా? ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? పర్మిషన్ రూమ్ ఇక్కడ ఒకటి ఉంటే, పర్మిషన్ వైన్ ఇక్కడ ఉంటే, దానికి అనుబంధంగా ఒక 10 బెల్ట్ షాపులు, అంటే వీధి వాడ ఏర్లై పరిపాలిస్తారు. ప్రతి 3 ఏళ్లకు ఒక బెల్ట్ షాపు. ఆ పేద ప్రజలు తెలియక ఆ షాపులన్నీ ఆ విధంగా అమ్మటం. అంటే ఆదాయమే లక్ష్యం. 2024-25 మధ్య కాలంలో ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎక్సైజ్ శాఖకు 24,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే, చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాన్ని 35,000 కోట్లు తేవాలని ఆదేశాలు ఇచ్చాడండి. ఎట్లా వస్తాయండి? ఎలా వస్తాయి? 24,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ గారి హయాంలో అది 35,000 కోట్లకు తీసుకెళ్లాలని టార్గెట్ ఇచ్చాడంటే, 10,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ బెల్ట్ షాపులు, ఇదిగో ఈ రూమ్ పర్మిట్లు, విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మటం, మార్జిన్ మనీ పెంచుకోవటం, విశృంఖలంగా దోపిడీ జరగటం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏటా 180 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందని నిస్సిగ్గుగా సమర్థింపు. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్తగా 840 బార్లు, ఇందాక నేను చెప్పాను కదండి, కొత్త బార్లకు పర్మిషన్ ఇస్తున్నాడు. ఈ కాదు, ఈ బెల్ట్ షాపులు మరియు రూమ్ పర్మిట్లే కాదు, కొత్తగా 840 బార్లు. అంటే గ్రామాల్లో కూడా ఇంకా 175 అసెంబ్లీలు కదండి, అసెంబ్లీలకు సుమారుగా ఒక 3, 4, 5, 6 బార్లు వచ్చేస్తాయి.
ఆ బారులో బాగా చక్కగా తాగి మీరు ఒళ్ళు గుల్ల చేసుకోండి. ఇప్పుడు నేనేం అడగట్లేదండి. రోడ్డు మీద వైన్ షాప్కి వెళ్ళి మద్యం కొనుక్కునే వారి యొక్క ఆర్థిక స్తోమత ఎంత, వార్షిక ఆదాయం ఎంత ఉంటుంది, వారు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళై ఉంటారు, ఒక బార్ షాప్కి వెళ్ళి మద్యం తాగేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంత, వాళ్ళ వార్షిక ఆదాయం ఎంత. మా గుండె కోత కదా, మా గుండె రగిలిపోదా? నువ్వు మమ్మల్ని శారీరకంగా మానసికంగా బాధ పెట్టడంతో పాటు, నా బిడ్డల తరాన్ని నాశనం చేయడంతో పాటు, నా బిడ్డలు చదువుకునే స్కూళ్ళ భవనాలను ఆపేయటంతో పాటు, నా బిడ్డలకు సంబంధించిన ఆరోగ్య భవనాలను ఆపేయటంతో పాటు, నాడు నేడు పథకాన్ని ఆపేయటంతో పాటు, అమ్మఒడి ఆపేయటంతో పాటు, చేయూతను ఆపేయటంతో పాటు నన్ను ఇప్పటికే నువ్వు చంపేసి ఇంకా నేను నా కాయ కష్టంతో సంపాదించుకున్న 500 600లో నువ్వు 500 తీసుకుంటే నేను 200తోనే బ్రతకాలా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర జనాభాలో 80% ప్రజలు ఆ వైన్ షాపులకు వెళ్ళి కొనుక్కుంటున్న నా అక్కలు చెల్లెళ్ళకి సంబంధించిన భర్తలు, అన్నలు, తమ్ముళ్ళు, చెన్నెళ్ళు, బాబాయిలు ఏం కావాలని అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు? ఈ ఉసురు, నా బిడ్డల ఉసురు, నా కుటుంబాల ఉసురు, ఎవరెవరికైతే నువ్వు మద్యాన్ని ఏరులై పారిస్తున్నావో, ఏ మద్యానికి బానిసలై మా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయో, ఆ అక్క చెల్లి పెట్టే కంట నీరు నీకు ఉసురుగా తగులుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ